హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో చూసారు కదా! సో, ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. నేను ఇండియాకొచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అనమాట. సో, నా మొక్కులు ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్‌కైతే నేను నా తమ్ముడిని తీసుకొని స్టార్ట్ అయిపోయాను. చిలుకూరి బాలాజీ టెంపుల్‌కైతే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ దర్శనం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ శివలింగం ఉంటుంది కదా! చాలా అనిపిస్తుంది నాకు ఇదైతే. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే ఫస్ట్ మేము మా వెహికల్‌ని పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగే వచ్చాము. అందుకే అంత క్లీన్ చేస్తున్నారు. ఇదంతా అయితే మీకు కనిపిస్తుంది. అండ్ మా ముందు ఒక అబ్బాయి వెళ్తున్నాడు కదా! తనేంటంటే మా దగ్గర కొబ్బరికాయ తీసుకోండి అని చెప్పేసి ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి మా ఎనకాల వస్తున్నాడు. సో, సరే తీసుకుందాం అని చెప్పేసి తన ఎనకాల మేము కూడా వెళ్తున్నాము. ఇలా మేమైతే వెళ్తున్నాము వాళ్ళ షాప్ దగ్గరికి. అక్కడే కోకోనట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం అని చెప్పేసి. లోపలైతే నేను అంతగా షూట్ చేయలేదు వీడియో. సో, పాసిబుల్ అయినంత వరకు బయట బయట అయితే అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే రికార్డ్ అయితే చేశాను. ఇక్కడైతే కొబ్బరికాయలైతే తీసుకున్నాము. నేను ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సో, మా ఇంటికొచ్చాను. మా ఇంటి దగ్గర నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్తున్నాము. అందుకే నా చేతికి ఆ కోన్ అయితే ఉంది. సో, ఇండియాకి మేమొచ్చిన పర్పస్ ఏంటంటే, మా కోడలిది పెళ్లి ఉంది. సో, అందుకనొచ్చాము. ఫస్ట్ తన ఎంగేజ్‌మెంట్ అయ్యింది. దాని తర్వాత నేను మళ్ళీ మా ఇంటికొచ్చాను. మా ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇది టెంపుల్‌కి మా తమ్ముడిని తీసుకొని ఎళ్తున్నాను. ఇక్కడైతే ఇలా ఉంది. చాలా హడావిడిగానే ఉంటుంది గదా! చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎప్పుడు కూడా. సో, ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టేసి జస్ట్ ఇవన్నీ ప్రదక్షిణాలు. మామూలు డేస్‌లో అయితే ఏదన్నా స్పెషల్ ఉన్న డేస్‌లో అయితే అదంతా రష్ ఉంటది గదా! మనకిప్పుడైతే క్యూ అయితే ఏం లేదు. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ప్రశాంతంగా అయ్యింది. ఇక్కడొచ్చి కూర్చున్నాము. మాకైతే పంతులు గారు తులసి మాల అయితే ఇచ్చారు. సో, అదే మీకు చూపిస్తున్నాను. అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ శివుడి దర్శనం కూడా చేసుకున్నాం. బయట ఒక శివాలయం ఉంటుంది కదా! అక్కడ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇవన్నీ ఇంకా మీ అందరికీ తెలుసు కదా! చిలుకూరి బాలాజీ టెంపుల్ దర్శనం అయ్యి బయటకొస్తే చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి. బ్యాంగిల్స్, థ్రెడ్స్ ఇట్లా ఇయర్ రింగ్స్ అన్నీ అమ్ముతుంటారు. చాలా అనిపిచ్చేది చిన్నగున్నప్పుడు ఇవన్నీ అవొకటి ఇట్లా టాయ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు పెద్దగా అయిపోయాం కదా! అవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. అవన్నీ ఒక్కసారైతే అట్లా చూసుకొని బయటకైతే వచ్చేసాం. బయట ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. సో, ఈ విధంగా చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకొక టెంపుల్‌కెళ్తున్నాము. నేను 1 డేలోనే 2 టెంపుల్స్ కవర్ చేశాను. అండ్ ఇంకొక ప్లేస్‌కి కూడా వెళ్ళాము. అది కూడా నేను ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి ఈ వీడియోలోనే పోస్ట్ చేసేస్తాను. సో, ఇక్కడ దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా బయటకైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. మనం కొబ్బరికాయ తీసుకున్నది ఈ ప్లేస్‌లోనే. ఈ లెఫ్ట్ సైడ్‌లో తీసుకున్నాము. సో, ఇదనమాట. ఇంకా బయటకైతే వచ్చేసాము. మళ్ళీ మనం పార్క్ చేసాం కదా వెహికల్. సో, అక్కడికెళ్ళి స్టార్ట్ అయిపోయాము. ఇదనమాట. ఈ విధంగా చాలా జరిగింది చిలుకూరి బాలాజీ టెంపుల్ దర్శనం అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ మనం సెకండ్ ప్లేస్‌కైతే వెళ్తున్నాము. సో, ఎంట్రన్స్ కమాన్ అయితే వచ్చేసింది కదా! ఈ కమాన్ కూడా దాటేసాము. ఇప్పుడైతే మనం హైటెక్ సిటీ గచ్చిబౌలి సైడ్ అయితే వచ్చేసాము. ఎందుకొచ్చామంటే మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో, చూసారు కదా! హైదరాబాద్ కూడా చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చేవాడు ఇక్కడికి. నైట్ టిఫిన్స్ అట్లా ఇలా తినడానికి అలా ఇలా వచ్చేవాళ్ళం ఇక్కడికి. బట్ ఇవన్నీ మిస్ అయితున్నా. అందుకని చెప్పేసి మేము ఈ రూట్ నుంచే మళ్ళీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము. సో, ఇవన్నీ అలా సరదాగా జస్ట్ అట్లా వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు వ్యూ కూడా ఆ రోజు మంచిగుంది. సో, అంతా ఎంజాయ్ చేసుకుంటూ, దర్శనం చేసుకుంటూ, అవి ఇవి మాట్లాడుకుంటూ హ్యాపీగా అయితే టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము సెకండ్ టెంపుల్‌కి. ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్సో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్. సో, నాకైతే చాలా నమ్మకం ఈ టెంపుల్స్. సో, అందుకని చెప్పేసి మర్చిపోకుండా నా మొక్కులైతే చెల్లించుకొని వెళ్దామని చెప్పేసి ఈ టెంపుల్స్‌కైతే నేనైతే స్టార్ట్ అయిపోయాను. అలా ఇలా మాట్లాడుతూనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కూడా వచ్చేసింది. అండ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అయితే మేము చిన్నగున్నప్పుడు మా మమ్మీ ఎవ్రీ న్యూ ఇయర్‌కి తీసుకెళ్ళేదనమాట. సో, మేము బస్‌లో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు
ఇలా వస్తుంటే అవన్నీ మాట్లాడుకుంటూ, గుర్తు చేసుకుంటూ వచ్చామనమాట. చాలా అనిపిచ్చింది మాకైతే. అండ్ చూడండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఇదైతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కమాన్. లోపల ఇక్కడ గూడా అంత వీడియో తీయడానికి ఎలో లేదు కాబట్టి నేను చిన్నగా అక్కడక్కడ క్యాప్చర్ అయితే చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూడా మంచిగా దర్శనం జేసుకోవాలి. అంతా జరగాలి అని జెప్పేసి మొక్కుకోవడానికి వచ్చాను గదా! సో, నేను వీడియో మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అండ్ ఇక్కడైతే కాయిన్ అయితే పెట్టాను. ఇట్లా పెట్టగానే అట్లా నిలబడిపోయింది. సో, నెక్స్ట్ మా తమ్ముడు గూడా ట్రై చేస్తున్నాడు. వాడు గూడా ఇలా పెట్టగానే అలా నిలబడిపోయింది. సో, ఈ విధంగా మాకు మంచిగా మేము అయితే దండం పెట్టుకొని బయటకైతే వచ్చేస్తున్నాము. ఇది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ మొత్తం. ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కొచ్చినప్పుడు ఏంటో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలాసేపు ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. సో, మేము కూడా అలాగే చాలాసేపు ఇక్కడ కూర్చొని మంచిగా దర్శనం చేసుకొని అండ్ అంతకుముందు మేము ఎలా వచ్చేవాళ్ళం ఈ టెంపుల్‌కి, ఇప్పుడు ఎలా వచ్చాము అని ఆ విధంగా అన్నీ గుర్తు చేసుకొని ఒకసారి అమ్మవారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని నేనైతే కుంకుమ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. ఇక్కడైతే బయట ఫోటోస్ అందరు దిగుతున్నారు గదా! సో, మా తమ్ముడు గూడా ఒకరికైతే ఫోటో హెల్ప్ చేస్తున్నాడు ఫోటో తీయడానికి. సో, నేను అందుకే ఈ గ్యాప్‌లో ఈ వీడియో అయితే ఇలా క్యాప్చర్ చేశాను. చూడండి మీరు కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మని దర్శనం చేసుకోండి ఈ వీడియోలో. అండ్ ఇలా అయితే అయ్యింది మా దర్శనం. చిలుకూరి బాలాజీ టెంపుల్ అండ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దర్శనం. చాలా మంచిగా అయ్యాయి. 1 డేలోనే 2 గూడా మంచిగా కంప్లీట్ అయితే అయిపోయాయి. అండ్ నేనైతే కుంకుమ తీసుకున్నాను. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయ కొడతారు కదా! సో, ఆ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. అండ్ రైట్ సైడ్‌లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. అండ్ ఆ దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకి ఇలానే స్టార్ట్ అవుతుంటే మా తమ్ముడు అన్నాడు, "అక్కడ ట్యాంక్ బండ్ నుంచి కూడా వెళ్దాము. జస్ట్ అట్లా ఒక రౌండ్" అంటే అని ఇలా వచ్చాము. సో, అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు బయటికెళ్తున్నారు. సో, అది కూడా చిన్నగా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడైతే ట్యాంక్ బండ్. రైట్ సైడ్‌లోనేమో ట్యాంక్ బండ్, లెఫ్ట్ సైడ్‌లో ఏమో ఎన్టీఆర్ గార్డెన్. ఈ ప్లేస్‌కి చిన్నగున్నప్పుడైతే మేము చాలా వచ్చేవాళ్ళం. మా ఇంటికి ఎవ్వరు చుట్టాలొచ్చినా వాళ్ళని ఈ ప్లేస్‌కి తీసుకొచ్చి ఈ ట్యాంక్ బండ్, ఈ ఎన్టీఆర్ గార్డెన్ అండ్ బిర్లా మందిర్ టెంపుల్ అన్నీ చూపించేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. సో, అదనమాట. ఆ మెమరీస్ ఉన్నాయి ఈ ప్లేస్‌కి రాగానే మాకు. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆ రోజు హైదరాబాద్ మొత్తం కాకుండా కొంచెం వరకైతే కవర్ చేసాము. ఈ నెక్స్ట్ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర జాతర జరుగుతుంది. బీరంగూడ జాతర. సో, ఇక్కడ బీరంగూడ మీద గుట్ట మీద మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా చేస్తారు. మల్లన్న స్వామిది మల్లికార్జున స్వామి శివుడిది జాతర చేస్తారనమాట. ఎవ్రీ శివరాత్రికి చేస్తారు ఇక్కడ. 3 డేస్ జరుగుతుంది. సో, నేను ఎలాగో ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి నేను, మా తమ్ముడు వాళ్ళందరం కలిసి ఆ రోజు గుట్ట మీదకైతే వెళ్ళినాము అందరం. ఆ రోజైతే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంకా అట్లనే మేము కూడా దర్శనం చేసుకున్నాము మంచిగా. అండ్ అనుకోకుండా మంచిగా స్వామి మాకు బయటకొచ్చి మరి దర్శనం ఇచ్చాడు. మేము లోపలికి వెళ్ళకపోయినా. వీళ్ళంతా మా తమ్మోళ్ళు. సో, ఫుల్ ఎంజాయ్ చేసాము. చూడండి కొన్ని గేమ్స్ కూడా ఆడాము. ఎలా ఆడాము ఏంటి అని చెప్పేసి జస్ట్ అట్లా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెడుతున్నాను. చిన్నగున్నప్పుడు ఇవన్నీ చాలా బాగా ఆడేవాళ్ళం. సో, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక్కటే సెట్ తీసుకున్నాం. బట్ అందరం ఒక్కొక్క రింగ్ తీసుకొని ట్రై చేసాము. బట్ మాకేమొచ్చాయి ఏంటి అనేది నేను పాసిబుల్ అయితే చూపిస్తాను. మ్యాక్స్ మాకు అన్నీ ఫన్నీగానే వచ్చాయి. అండ్ ఇలా అయితే జరిగింది. ఇక్కడ నుంచి నేను వీడియో పెడతాను. మ్యూజిక్ పెడతాను చూడండి. ఇవైతే అందరూ మంచిగానే షూట్ చేసిర్రు. నేను ఒక్కదాన్నే చేయలేకపోయినా. ఇక మా తమ్ముడు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఒకరి తర్వాత ఒకరు ఎంజాయ్ చేసిర్రు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇండియాకి 2 ఇయర్స్ తర్వాత వచ్చినందుకు హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ నా ఫ్యామిలీని కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా అక్క వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు. అది కూడా ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మా కజిన్స్ మా తమ్ముడు వాళ్ళందరితో కలిసి నేను బయటికెళ్ళాను. సో, ఇట్లా ఫన్నీగా జరిగిందనమాట. ఇవి నాకు చాలా మెమరీస్ ఇచ్చాయి. వీళ్ళ నుంచి నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది. సో, అందుకు ఈ ట్రిప్ నాకు స్పెషల్ అని చెప్తాను. అంతకు మించి పెద్దగా గ్రేట్‌గా అయితే ఏం లేదు ఈ ట్రిప్‌లో. ఎందుకంటే షార్ట్ ట్రిప్ కదా! నెక్స్ట్
ఆ జెయింట్ వీల్ కూడా ట్రై చేయలేదు. ఎక్కుదాం అనుకున్నాం కానీ భయమైంది. ఇంకా మిగతా గేమ్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. అన్ని గేమ్స్ ఆడారు మా కజిన్స్ అంటే లైక్ వీళ్ళు నాకు ఓన్ బ్లడ్ రిలేషన్ కాదు. నా తమ్ముడితో పాటు తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్నగున్నప్పటి నుంచి మేమందరం కలిసే పెరిగాము. సో, అందుకే నా కజిన్స్ కంటే ఎక్కువ వీళ్ళు. సో, ఈ విధంగా గేమ్స్ అయితే ఆడాము. సో, చూడండి ఎలా ఆడాము ఏంటి అని చెప్పేసి. ఫుల్ జాతర అంటే జాతర లెక్క అయ్యింది. నెక్స్ట్ జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం. మళ్ళీ జెయింట్ వీల్ ఎందుకులే అని చెప్పేసి ఇదైతే ఏదో సింపుల్‌గా ఉంది. ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడికొచ్చాము. బట్ నేను ఇది గూడా ఎక్కలేకపోయాను. నాకంత ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే మేము బాగా తిరిగాము బయట మార్నింగ్ టెంపుల్స్ అవి ఇవి. సో, అందుకని చెప్పేసి ఇది ఎక్కితే కడుపులో తిప్పుతదని నేను ఎక్కలేదు. ఇంకా మా వోళ్ళైతే ఎక్కిర్రు. ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ శివుడి విగ్రహం అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇదే అనమాట గుట్ట. సో, ఈ గుట్ట మీద నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా ఆల్మోస్ట్ కాదు గానీ కొంచెం వరకైతే కనిపిస్తుంది. బట్ ఇదే మాకు చాలా స్పెషల్ అనమాట. ఈ గుట్ట మీద ఈ జాతర అండ్ ఇది మాకు చాలా అంటే చాలా స్పెషల్. అండ్ అంతా అయిపోయింది. మా గేమ్స్ అవన్నీ దర్శనం అన్నీ అయిపోయినాయి. బయటకొచ్చి జస్ట్ ఇక్కడ నుంచి ఈ లైట్స్ అయితే చూస్తున్నామనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బీ హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. ఈ ఇండియా సిరీస్ మళ్ళీ ఇంకా కొన్ని 2, 3 వీడియోస్ వస్తాయి. సో, డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ వీడియో ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. టేక్ కేర్.